నేను స్కూల్కి పోతున్నా. నువ్వు చెప్పు. హలో నేను స్కూల్కి పోతున్నా. గట్టిగా చెప్పు. చెప్పకుండా మా తండ్రి మంచోడు చెప్తాడు. హలో నేను స్కూల్కి పోతున్నా. హలో నేను స్కూల్కి పోతున్నా. గుడ్ బాయ్. ఇడు గుడ్ బాయ్. ఇడు చిచ్చర పెడుగు. మంచోని అంటున్నా. ఈ పిల్లనేమో రాక్షసి రాక్షసి కాలు దూతా ఉంది. ఏమైంది ఏమైంది చెప్పు. ఏమైంది? స్కూల్కి పోతావా? అన్నలతో స్కూల్కి పోతావా? హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. మార్నింగ్ అయితే ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పనులు చేసుకుంటున్నాను. ఈ రోజు అయితే మంచిగా పేడ వెళ్దాం అనుకున్నా, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఈ టైంకి ఏం జల్దాంలే అని నీళ్ళు కొట్టేసి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నా. వేరే వాళ్ళు ఎవరైనా ఈ టైం కూడుస్తుంది, ఈ టైంకి వెళ్తుంది అని అంటారో లేదో తెలియదు, కానీ మా ఆయన అయితే ఫస్ట్ అంటాడు, పాపను పట్టుకోవా జర కల్లాపి వెళ్తా అంటే ఈ టైంకా జల్లేది అంటాడు. ఏమన్నా అంటే పొద్దుగాల లేవాలే అంటాడు. నైట్ పడుకోవటానికి లేట్ అవుతుంది, మళ్ళీ ఈ ఎడిటింగ్లు అది ఇది అనేసరికి ఇంకా లేట్ అవుద్ది. ఇంకా మధ్యలో మళ్ళీ పాప లేస్తూనే ఉంటుంది. కాబట్టి పొద్దున్న లేవటం చాలా కష్టం. అయినా ట్రై చేస్తున్నాను, కానీ మన వల్ల కావట్లా. ఎంత కాదనుకున్నా 5:40 5:50 అవుతుంది. కానీ అప్పటికే మొత్తం తెల్లారిపోతుంది. అంటే తొందరగా తెల్లారుతుంది. ఇప్పుడు 5:35కే మొత్తం తెల్లారిపోయేటట్టుంది. చీకటిగా ఉంటుంది కదా, అట్లా లేదు. ఇక నైట్ కూడా అంతే, 7 అయినా సరే అసలు చీకటే వాళ్ళు కాలేదు కదా, సాయంత్రమే ఇది అన్నట్టుగా ఉంటుంది. లేట్ అయింది కదా అని ఇక చిన్నగా ముగ్గులు అయితే వేసేసుకున్నాను. తులసమ్మ అప్పటికంటే ఇప్పుడు మంచిగా పెరుగుతుంది. మట్టి కూడా నేను పై వరకు పోసినున్నా. ఇక మొన్నసారి మట్టి తీసేసి సగం వరకే మట్టి పోసిన. అప్పటి నుంచి నీళ్ళు పోస్తే మంచిగా ఇంకుతున్నాయి. వంట కూడా పిల్లల వరకు టమాటా కర్రీ అట్లనే ఎగ్ అయితే ఉడకబెట్టి పంపించేసిన. ఇంకా ఇప్పుడు మళ్ళీ కర్రీ కూడా చేయాలి. అయితే ప్రెజెంట్ టమాటా ఉంది కాబట్టి ఇంకా దాంతో అయితే మా ఆయన కానిచ్చేస్తాడు. ఇక నాకే కదా మెల్లగా చూడాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పాప అయితే పడుకునిండే, అందుకే సాప తీయలేదు ఇంకా. అయితే ఇంకా పాప పడుకుంది కదా అని మేమైతే ఒక రీల్ తీసినాం నేను మా ఆయన. పొద్దుగాల అయితే బాగా ఎండ కొట్టదు, కొంచెం కూల్గా ఉంటుంది వెదర్ కదా, ఆ టైంకి చేస్తే మాకు ఫ్రీ అనిపిస్తుంది. అందుకే మార్నింగ్ టైంలో ఎక్కువ ట్రై చేస్తాం. లేదు అనుకుంటే ఇంకా మళ్ళీ సాయంత్రం ఆయన 2 అట్లా అవుతుంది అనమాట. ఆయనకి పని ఉంటుంది అక్కడ. మళ్ళీ పనికి వెళ్ళకంటే ముందు ఇవి ముగించుకొని ఇంకా వెళ్ళిపోతాడు కోలపురం దగ్గరికి. ఇక అంతే, వేరే పనులు పెట్టుకున్నామంటే ఇక ఇల్లు కొంచెం గందరగోళంగానే ఉంటుంది. మళ్ళీ ఆ పని ముగించుకున్న తర్వాత ఈ పనులు అయితే చేసుకుంటాను. ఒకే టైంలో అన్ని పనులు చేసుకున్నాడు మన వల్ల కాదు కాబట్టి ఇట్లా చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఇంకా ఆయన వెళ్ళలేదు. పాపనైతే తనకిచ్చేసి ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఇల్లు అయితే ఊడ్చేసి ఇక మళ్ళీ సాపేస్తే ఇంకా వంశు తల్లి ఆడుకుంటుంది. తనతో కూర్చోవటమో ఇంకా పడుకొని ఆడిపించుకోవటమో చేస్తాను. మళ్ళీ తను ఆడుకున్న టైంకి నాకు పనులు ఉంటాయి కదా, అవి చేసుకుంటా. లేదంటే పడుకున్న టైంకి చేసుకుంటా. మధ్యాహ్నం 1 కానీ 2 కానీ పాప పడుకుంది అంటే ఇంక అంతే, పనులు చేసుకోవాల్సిందే. పాప దొగ్గటము కడప దాటము ఇవే కదా స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇంకా కూర్చోవటం కూడా స్టార్ట్ చేసింది. ఇక నెక్స్ట్ మెల్లిగా నడవటమే. పిల్లలు దొగ్గనప్పుడు దొగ్గాలని, నడవనప్పుడు నడవాలని బాగా కోరుకుంటాం కదా, కానీ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అసలు దూల తీరిపోతుంది మనకి. మనం ఎంత పట్టుకొచ్చినా సరే మనం వద్దు అన్న ప్లేస్కే వాళ్ళు పోతా ఉంటారు అనమాట. వంశు తల్లిని కూడా పట్టలేక ఇక చిన్న తలుపు అయితే పెట్టేసుకొని కూర్చుంటున్నా. ఎందుకంటే ఊకే కడప దాటిపోయి మట్టి పట్టుకుంటుంది. ఇక ఇప్పుడు కూడా బయట ఆడుకుంటుంది కదా అని ఇంట్లో పనులు చేసుకుంటున్నా. చక్కగా బయట మట్టి కడుకోయిందనమాట. ఇంకా అందుకే ఎత్తుకొచ్చి ఇంట్లో పడేసిన. ఒక సైడు షార్ట్స్, ఒక సైడు లాంగ్ వీడియోస్ కొంచెం కష్టంగా ఉంది. అందుకని లాంగ్ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. సారీ. ఎంత లేట్ అయినా మీరు నాకు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నా. వంశు తల్లిని ఇక మెల్లగా కిందేసి ఇక తర్వాత పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఆయిల్ అయితే నిండుకున్నదనమాట ఇంట్లో. ఇక ఆయిల్ ప్యాకెట్ అయితే తెప్పించుకున్నా. మామిడికాయ పచ్చళ్ళలో కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది. అంటే పైనకి నూనె ఊరినట్టు అవుతుంది కదా, అట్లా కొంచెం తక్కువ ఉందన్నమాట. అందుకే కొంచెం ఆయిల్ని వేడి చేసి కలపమన్నదమ్మ.
ఇంకా ఇక్కడ తోమిన గిన్నెలు ఉంటేనో అవైతే బోర్లిస్తున్నాను. ఇంకా ఇవి కాక తోమాల్సినవి చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడే తోముకొద్దాం అనుకున్నాను, కానీ ఒకటేసారి తినేసినాం అనుకో ఇంకా అవి కూడా అన్నీ కలిపి తోమేయచ్చు, సాయంత్రానికి గిన్నెలు ఉండవు. అందుకని ఇంకా వంట చేస్తున్నాను. ఫస్ట్ వంట చేసి ఆ తర్వాత తిన్న తర్వాత గిన్నెలన్నీ తోమేసుకుంటా. స్టవ్ కూడా మస్తు మరకలు అయింది. ఇంకా వంట చేసిన తర్వాత ఒకటేసారి కడిగేస్తే అయిపోద్ది కదా, ఊరికే మళ్ళీ ఏం కడుగుదాంలే అని ఇంకా కడగలేదన్నమాట. ఈరోజు అయితే మునక్కాయల సాంబారు. ఇది చేసినప్పుడల్లా మా ఆయనతో నాకు కొన్ని తిట్లు ఉంటాయి. అంటే తేయంగానే చేయం, మనము ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత చేస్తాము. అవేమో కొంచెం ఆరిపోయినట్టయినా సరే తెచ్చినప్పుడు వండవు, అవి ఆరిపోయిన తర్వాత వండుతావు అన్నట్టు తినడు ఇక అవన్నీ పక్కన వాడేస్తుంటారు. పిల్లలు మంచిగా తింటారు. మునక్కాయల సాంబార్ కానీ ఆనంకాయల సాంబార్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. అంటే సాంబార్ అనే కాదు, పప్పులు చేసినామంటే చాలు పిల్లలు మంచిగా తింటారు. పప్పులు, చారులు ఇలాంటివి కారం తక్కువ వేసుకొని చేయాలంతే. ఇక ఈ మధ్య అయితే పిల్లల కోసం కారం చాలా తక్కువ వేసి, బ్యాక్గ్రౌండ్లో వచ్చే కాగితాల స్మెల్, గజ్జల స్మెల్ ఇదంతా మా వంశుతల్లే. అసలు ఒక్క దగ్గర ఉండలేదు, ఏదో ఒకటి సౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఇక వాయిస్లో అట్లనే వస్తుంది. నిజంగా తన నోరైతే నాకంటే డబుల్ ఉందబ్బా. పప్పుది కుక్కరు కొంచెం పెద్దది తీసుకోవాలి, మా ఫ్యామిలీకి చిన్నది సెట్ అయ్యేటట్లేదు. ఇది మా పెళ్ళైన కొత్తలో అమ్మ దగ్గర తీసుకున్నాను అనమాట, అమ్మ ఇప్పించింది. పప్పు ఎక్కువ వేసినా తక్కువ వేసినా ఎక్కువ నీళ్ళు పోస్తే పొంగుతుంది, తక్కువ నీళ్ళు పోస్తే మాడిపోద్ది. ఇదో ప్రాబ్లం అయిపోయింది దీంతోన. పిల్లలకి స్కూల్ దగ్గర ఉంటే కనుక మంచిగా మధ్యాహ్నం టిఫిన్ నేనే ఇచ్చి వస్తుంటే కదా అనిపిస్తుంది. అంటే చాలామంది అట్లనే చేస్తుంటారు కదా, మధ్యాహ్నానికి మంచిగా ఫ్రెష్గా వండేసి ఇచ్చి వస్తుంటారు. కానీ మనకు అలాంటి ఛాన్స్ లేదు, 2-3 ఊర్లు దాటిపోవాలి కాబట్టి మన వల్ల కాదు. కాబట్టి ఇక పొద్దుగాలనే ఇవ్వాల్సి వస్తుంది. మధ్యాహ్నం టైంలో అయితే మంచిగా నిదానంగా వాళ్ళకి కావాల్సినవి వండుకొని పోయి ఇచ్చి రావచ్చు. కానీ అంత ఛాన్స్ లేదు. ఇక పొద్దున్నేమో బాగా హడావిడి అవుతుంటుంది, అసలు ఏం వండి పెట్టాలో అర్థం కాదు. హడావిడిగా ఎట్లనో ఒకలాగా చేసి ఇక టిఫిన్లో పెట్టి పంపించాల్సి వస్తుంది. ఇక ఉదయం అయితే లేవబుద్దిగా అట్లనే అడ్డం మురిగినాం అనుకోండి, ఇంకా లేట్ అయిపోద్ది కాబట్టి ఇంకా ఉరుకులాట. పప్పు అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ పోస్తే పొంగుతుంది అని చెప్పిన కదా, అట్లనే పొంగిందనమాట. మొత్తం స్టవ్ మీద బండల మీద కూడా పడ్డది. అబ్బా ఏడుస్తుంది, ఇప్పుడు సైలెంట్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఏడుస్తుంది. అబ్బా నా చెవులు పోతున్నాయే, నా చెవులు నొప్పిలేస్తున్నాయి, నీ అరుపులకు నా చెవులు నొప్పిలేస్తున్నాయి. ఎందుకు అరుస్తున్నావు ఊకే? నా నోరు కన్నా నీ నోరే పెద్ద ఉంది, కొంచెం తగ్గించుకో నోరు. మళ్ళా అరవకంటే మళ్ళా అరుసావు. చెవులో పత్తి పెట్టుకోవాలా నేను? బాగానే కూర్చున్నావు కదా, ఎందుకు అరుస్తున్నావు? బిస్కెట్ తిన్నావు, మూతికి అంటించుకున్నావు మొత్తం, ఇంకేం కావాలి నీకు? ఇప్పుడు మళ్ళీ అరుస్తుంది. చెప్పమ్మా. చూసిర్రా అసలు నోరు ఎంత పెద్ద ఉందో? అయినా ఆడపిల్లకి పెద్ద నోరే ఉండాలంట. అందరితో ఫైట్ చేయాలి కదా, నాలాగైతే అస్సలు ఉండొద్దు. అంటే నా వాయిస్ చాలా చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఎవరినైనా ఎప్పుడైనా కొత్తగా చూసి బాగున్నావా అని పలకరించినా కూడా వాళ్ళకి వినిపించదు, అంత చిన్న ఉంటుంది. మనం పలకరించినా వాళ్ళకి వినిపించదు, ఇంకా ఎందుకులే అని ఊరుకుంటాం కదా. వాళ్ళు అనుకుంటారు పలకరిస్తలేదని. మన సౌండ్ ప్రాబ్లం అనమాట అది. కరివేపాకు అయితే ఇంటి ముందరనే చెట్టు ఉంటుంది, మంచిగా పోయి ఎప్పటికప్పుడు తెంపుకోవచ్చు. కానీ ఆడదాకా ఏం పోతాంలే అనిపిస్తుంది. వేయకపోతేనేమో మా ఆయన ఏడేళ్ళ నుంచో వచ్చి ఈడ తెంపుకొని పోతారు, నీకు ఇంటి ముందరకు పోయి తెంపుకొని వచ్చేయనికనే బరువు అవుతుంది అంటాడు. అందుకే కొంచెం తెచ్చి డబ్బులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేస్తా. ఈడ వంట చేసుకుంటా ఉన్నా కదా, ఒక సైడు మా పొట్టిదైతే ఏడుస్తూనే ఉంది. ఇలాంటి టైంలోనే మస్తు బాధ అనిపిస్తుంది. ఒక సైడు వంట చేయక తప్పదు, ఇంకొక సైడు తనని ఎత్తుకోక తప్పదు. కొన్నిసార్లు ఎత్తుకొని చేస్తాను, కొన్నిసార్లు ఎత్తుకొని చేయనికే రాదు అనుకున్నప్పుడు కింద పడుకోబెట్టి తొందరగా చేసి మళ్ళీ ఎత్తుకుంటా. మళ్ళీ దాని మీద పని పడ్డప్పుడు మళ్ళీ కింద దించుతాను, మళ్ళీ ఏడుస్తూనే ఉంటుంది, మళ్ళీ చేస్తాను. తనకైతే నిద్ర వస్తుందన్నమాట. ఇంకా అందుకని ఇది మసలేంతలోపు తనని పడుకోబెట్టి వచ్చేసి ఇంకా తర్వాత కర్రీ అయితే చేసేసిన. ఈగలు అయితే మస్తు వస్తున్నాయి. మా వంశు తల్లికి కూడా ఏమన్నా తినమని పట్టిస్తాం కదా, మొత్తం
మొత్తం చించి పాడేస్తుంది అనమాట ఇల్లంతా. ఇంకా అట్లా ఈగలన్నీ వస్తుంటాయి. మా పిల్లలు కూడా అన్నం జల్లటము అది ఇది చేస్తుంటారు కదా. ఈగలైతే ఇక పాపను కూడా డిస్టర్బ్ చేస్తుంటాయి. పిల్లలు ఉన్న కాడ ఇక ఎంత నీట్గా పెట్టుకున్నా ఎంత తుడిచినా ఇక అంతే. ఇక వంశు తల్లి పడుకుంది కదా తిందామని నేను ప్లేట్లో అయితే పెట్టుకున్నాను, లేదో అప్పుడే లేచింది తెలుసా. 2 బుక్కలు అన్నం తిన్నా అంతే, ఇక లేచింది. ఇంకా తినేసిన. మా ఆయన అయితే ఉండేనమాట. ఇంకా ఆయన ఉన్నప్పుడే గిన్నెలు అయితే తోముదాం అనుకున్నా, ఆయనకి ఏమో పని పడి మళ్ళీ కోళ్ళపరం దగ్గరికి వెళ్ళిపోయిండు. ఇంకా వంశు తల్లిని అయితే వాకర్లో వేసుకొని కూసబెట్టుకొని గిన్నెలు అయితే తోమేసిన. ఇప్పటిదాకా బాగా ఎండ కొట్టింది, ఇక సడన్గా బాగా గాలి పెట్టి వాన షురు అయింది. నేనేమో వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన. ఎండ కొడుతుంది కదా అని బట్టలు వేసినాను అనమాట. ఇక వాన మొగలైంది. ఎప్పుడు ఇలాగే జరుగుతుంటది మనకు. ఇప్పుడు ఆ బట్టలు ఆరేసినా ఆరవు. వాన పడుతుంది, ఇక బట్టల పరిస్థితి అంతే అనుకున్నానా, మళ్ళీ ఎండొచ్చింది. చిన్నప్పుడైతే ఇట్లా ఎండవాన ఒకసారి వస్తే కప్పల పెళ్లి జరుగుతుంది అన్నట్టు అంటుంటిమి చిన్నప్పుడు. ఇక బట్టలు ఆరేద్దామని మళ్ళీ మా వంశు తల్లిని ఇట్లనే వాకర్లో వేసి బయట అయితే వేసిన. మామూలుగా వాకర్లు వేసి ఇంట్లో వేసినా ఏడుస్తుంది, అదే వాకర్లు వేసి బయట వేసినాం అనుకోండి చూసుకుంటా ఉంటుంది. అక్కడ సైడ్ కోళ్ళు తిరుగుతుంటాయి కదా, ఆ కోళ్ళని చూసుకుంటా ఉంటుంది. లేకుంటే మనం ఏమైనా పని చేస్తుంటాం కదా, ఆ పని చూసుకుంటా కూర్చుంటుంది. మొన్న అయితే సడన్గా బాగా గాలి పెట్టింది, అయితే రేకులు వేసిపెట్టట్టు ఉన్నాయి అన్నంత భయమైంది అన్నాను కదా, అంత గాలి పెట్టింది. ముందు అయితే టేక్ చెట్టు ఉంటుంది కదా మేము గిన్నెల దోమె దగ్గర, అది మొత్తం వంగిపోయింది అనమాట. తాడు తెగిపోయింది బట్టలు ఆరేసేది. చెట్టు అయితే బాగా వంగింది. ఇంకా అందుకే దండాలు ఎక్కలు లేవు కదా, ఇంకా పిల్లలు అయితే మంచం మీద వేసేద్దాం గాలికి అవే ఆరుతాయిలే అని పిల్లల వరకు అయితే మంచం మీద ఆరేసిన. ఇక నెక్స్ట్ వంశు తల్లికి స్నానం అయితే చేపియాలన్నమాట. ఇంకా అందుకోసమని తనకి వేడినీళ్ళు అయితే పెడుతున్నాను. వంశు తల్లి అయితే హీటర్ సైడ్ ఏం పోదు, అయినా నేను ఉంటాను కదా చూసుకుంటూ ఉంటా. నేను ఈ హీటర్వి చాలా ఇన్సిడెంట్స్ చూసిన, అందుకని జాగ్రత్తగా ఉంటా. టైం అయితే 5 అవుతుంది, ఇంకా వాన పడ్డది కదా, ఇంక ఇట్లనే పడుతుందేమో స్నానం చేపియాలా వద్దా అని ఆలోచించుకుంటా ఉన్నా, ఎండెళ్ళింది. ఇంకా సరే పాపకి స్నానం చేపిద్దామని వాటర్ పెట్టేసిన. ఇంకా అప్పటికి పిల్లలు అయితే వచ్చేసిర్రు. మా గుండేమో అలిగి బయటనే నిలబడ్డాడు. ఎందుకు అలిగిండో రీజన్ అయితే తెలియదు అనమాట. ఇక వాకిట్లనే అలిగి నిలబడ్డాడు. మా నాన్నగానికేమో కొత్త బుక్స్ ఇచ్చిరంట. ఇంకా వచ్చినాక అవి చెప్పి చూపిస్తున్నాడు, నాకు కొత్త బుక్స్ ఇచ్చిర్రు, క్లాస్ కూడా నేను కింద కాదు మీద ఇప్పుడు అని చెప్తున్నాడు. అంటే వాడు ఇప్పుడు ఎల్కేజీ ఉండాలి, మేము యూకేజీలో వేసినాము. వాడికైతే 6 ఇయర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అనేసరికి చాలా లాంగ్ అయిపోద్ది కదా, అందుకని ప్రెజెంట్ అయితే యూకేజీలో వేసినాము. ఇప్పటి వరకు అయితే వాడికి హిందీ ఇట్లా సబ్జెక్ట్ లేకుండే, ఇప్పుడు ఉన్నాయి. ఇక అయితే క్లాస్ చేంజ్ చేయించినందుకు ఇంటి దగ్గర కూడా కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని మంచిగా చదివిపియాలి అని చెప్పిర్రు. ఇక వంశు తల్లికి స్నానం చేపించేసిన, అంత పనంతా అయిపోయింది. ఇక మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. అసలు ఏందో ఈ వాన ఆట ఆడుతుంది అనమాట. కాసేపు ఎండ కొడుతుంది, కాసేపు వాన పడుతుంది, కాసేపు ఎండ కాసేపు వాన. ఒక్కొక్కసారి ఇట్లా కూడా జరుగుతుంది. మంచిగా ఎండ కొడుతుంది కదా అని బట్టలు విండి ఆరేసిన తర్వాత వాన పడుతుంది. అరే వాన పడుతుంది కదా అని బట్టలన్నీ గుంజుకొచ్చి ఇంట్లో వేసిన తర్వాత మళ్ళీ ఎండ కొడుతుంది. ఒక్కసారిగా బాగా వర్షం పడింది. ఇక వర్షం పడ్డప్పుడు వెదర్ అయితే మస్తు ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. కానీ బయటికి మాత్రం వెళ్ళబుద్ధి కాదు. కొంతమంది పిల్లలు స్కూల్ కోను అని ఏడుస్తుంటారు కదా, మా పిల్లల దగ్గర అయితే నేను అది చూడలే. అంటే ప్రెజెంట్ చూడలేదు, ఫ్యూచర్లో చూస్తానేమో తెలియదుగా. ఎప్పుడన్నా ఒకసారి మా పెద్దోడు ఈ ఒక్కరోజు ఓనమ్మా అంటాడు, వద్దు నాన్న పోవాలి అది అది అని మంచిగా చెప్పింది అనుకోండి, ఇంకా పోతాడు, ఏడవాడు. మా బుడ్డదానికైతే స్నానం చేపించిన తర్వాత కాసేపు బండుకున్నది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి అన్నం అయితే వండేసిన, పాపకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసిన. ఇంకా లేచింది. వెదర్ అయితే చాలా బాగుంది కదా బయట, అందుకని ఒక కప్పు చాయ్ పెట్టుకున్నా. ఇక కరెక్ట్గా మా ఆయన ఇంటికి వచ్చిండు. కరెక్ట్గా చాయ్ పెట్టుకున్నప్పుడు వస్తాడు, నేనేమో ఒక కప్పే పెట్టుకుంటాను, ఆ కప్పులో సగం ఆయననే తాగేస్తాడు. పిల్లల్ని ఎత్తుకొని కిందేస్తాం కదా, అలాంటి టైంకి మరిపించుకుంటా కింద వేయాలి, లేదంటే ఏడుస్తారు. ఇక పనంతా అయిపోయింది కదా, స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. పొద్దున పూట అయితే నాకు అస్సలు వీలు కాదు. ఇక పిల్లలు పోయినాకనే వీలైతే కనుక పిల్లలు పోయినాకనే చేసుకోవాలి, కానీ ముందైతే వీలు కాదనమాట. సడన్గా కరెంటు పోయింది. మా వంశు తల్లి ఏడ భయపడద్దో అని ఇక నేను ఎత్తుకున్నా.
కరెంట్ వచ్చింది. ఇంకా కిందేస్తే ఏడుస్తే వాళ్ళ డాడీకి ఇచ్చేసి ఇక నేను స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నా. ఇది చెక్క కాబట్టి సైడ్స్కి కొంచెం లేచిందనమాట. తీసుకొని కూడా చాలా డేస్ అవుతుంది కదా, కొనాలకి కొంచెం చెక్క లేచింది వాటర్ పడ్డందుకేమో, అందుకని ఎక్కువగా కడగటం లేదు, తుడుస్తున్నాను అంతే. పిల్లల విషయంలో గార్వం పెట్టకండి, అట్లనే తయారవుతారు అని అంటున్నారు, కానీ నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటా అనిపిస్తుంది నాకు. చాలామంది పేరెంట్స్ మంచిగా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటారు, నేనేమో స్ట్రిక్ట్గా ఉంటున్నట్టున్నా, నేను మారాలి, పిల్లలతో మంచిగా ఉండాలి అట్లా అనుకుంటా నేను. అంటే ఎప్పుడైనా వాళ్ళు చెప్పింది వినకపోతే నా నోట్లో నుంచి సడన్గా వచ్చే మాటలు చేస్తారా చేయాలా, దెబ్బలు పడాలనా, ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా కాకుండా కొంచెం ప్రేమగా చెప్దాము అట్లా అనుకుంటా. వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే ఇక నోట్లోకి వెళ్ళి ఇవే మాటలు వస్తాయి, దెబ్బలు తింటావా, తన్నులు తింటావా అని. మా చిన్నోడైతే ఇంకా కొడితే కొడతావు అంతే కదా, కొట్టు అన్నట్టు చేస్తాడనమాట. ఒక్కొక్కసారి వాడిని కొట్టి నేను బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఇండియన్ పేరెంట్స్ని కదా. మారతాడేమోలే, అంటే ఇప్పుడు 3 ఇయర్సే ఉన్నాయి కదా, 3 ఇయర్స్కి ఏం అర్థం చేసుకుంటారు చెప్పండి. 8 ఇయర్స్ 10 ఇయర్స్ అలాంటి పిల్లలు వినటమే కొంచెం కష్టం ఉంది ఈ రోజుల్లో. అలాంటిది 3 ఇయర్స్కే నేను ఇది అయిపోవడం కూడా తప్పే. ఒక్కోసారి టెన్షన్ అనిపిస్తుంది వాడు చేసే పనులకి అంతే. సాంబార్ అయితే ఉంది కదా, ఇక ఉట్టి సాంబార్ ఏం తింటామబ్బా అని బ్యాట్స్ ఉంటే ఇక బ్యాట్స్ అయితే కాలుస్తున్నాను. బ్యాట్స్ కాల్సిన ప్రతిసారి నాకు ఒక సమస్య ఎదురవుతుంది. ఏదన్నా ఒక బ్యాట్ పోయి ఆ జాలి గంటలో ఇరుక్కుంటుంది, ఇంకా వేరేవి తీనికే రాదు, దాని తీనికే రాదు. నూనెలు ఉన్నాయి కాస్త నేను వైట్గా కాలుద్దాం అనుకుంటా, ఎర్రగా అయిపోయింది. ఇంకా అన్ని కింద పెట్టేసి తినటానికి అయితే కూర్చున్నాము. ఇక వంశు తల్లికి అయితే ఒక బ్యాట్ ఇచ్చిన, సప్పుడు చేయకుండా దాన్ని సప్పరిస్తుంది. పిల్లలకైతే నేను ఎక్కువగా ఫోన్ ఇయ్యను, ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు మా ఆయన చిన్నోనికి ఇచ్చి మా పెద్దోనికి ఇవ్వలేదనుకో వాడు బాధపడుతుంటాడు కదా, అలాంటి టైంలో మా పెద్దోనికి ఇస్తా, కానీ మామూలుగా అయితే నేను అస్సలు ఫోన్ ఇయ్యను. ఎందుకంటే అసలే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, ఏదో ఒకటి ఒత్తి ఉన్నది పోగొడితే ఏం చేయాలని భయం అవుతుంది. ఒకసారి అట్లనే అయింది, ఏమొత్తిండో తెలియదు కానీ స్క్రీన్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఇంకా దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, స్విచ్ ఆఫ్ అవుతలేదు, స్విచ్ ఆన్ అవుతలేదు. బాగా టెన్షన్ పడిపోయినప్పుడు అప్పటి నుంచి ఫోన్ ఇవ్వాలంటే నాకు భయం అవుతుంది. మా ఆయననే అలవాటు చేస్తుండు ఫోన్ అలవాటు. అంతేకాకుండా నేను వీడియోస్ తీసుకునే టైంకి నాకు ఫోన్ కావాలని ఏడుస్తారు, నేను ఫోన్ ఇవ్వలేను కదా. ఇంకా తినేసిన తర్వాత అన్నీ తీసి పెట్టేసి పిల్లల బుక్లకి అట్టలు వేసేది ఉండే, ఇంకా అట్టలు వేద్దామని కూర్చున్నా. మా చిన్నోడైతే కొన్ని చిక్కుముక్కు వేసేసిండు. పెద్దోను ఉన్నాయి, చిన్నోను ఉన్నాయి. చిన్నోనికైతే ఇచ్చి చాలా డేస్ అయింది, ఇద్దరికి ఒకటేసారి వేద్దామని ఆగిన. పెద్దోనికి ఈరోజే ఇచ్చిరు కదా. ఇంకా పెద్దోడు ముందలు కూర్చొని ఫస్ట్ నా బుక్లకు వేయమ్మా అంటే ఇంకా 1 బుక్స్ తీసుకొని ఫస్ట్ అయితే వేస్తున్నాను. ఇది ఒకటే సుట్ట ఉంది, అన్నిటికీ సరిపోతుందో లేదో కూడా తెలియదు. పిల్లల బుక్స్ కానీ ఇంకా ఈ అట్టలేసుడు, వాళ్ళది ఏ వర్క్ చేసినా సరే మన స్కూల్ డేస్ మనకి గుర్తొస్తాయి. అప్పుడు నేను కూడా రంగురంగుల అట్టలు చూస్తుంటే, దాని మీద వేసే స్టిక్కర్స్, ఫ్లవర్స్వి అవి ఇవి చూస్తుంటే, ఇక కొన్నిసార్లు అయితే నార్మల్ న్యూస్ పేపర్స్ కూడా అట్టలు లెక్క వేసుకున్నా. ఫస్ట్ కొత్తల బుక్స్ తీసుకొని అన్నీ కొన్నప్పుడు అసలు ఎంత బాగా సర్దుకుంటాము, ఎంత నీట్గా పెట్టుకుంటాము. నేనైతే బ్యాగ్ని మళ్ళా దులుపుతుంటే మళ్ళా దాంట్లో అన్నీ సర్దుకుంటా ఉంటుంటే. చాలామంది అంతే, ఇంకా కొత్తగా ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ. ఇప్పుడు మనం ఇంట్లో కిచెన్లో అన్ని ఆర్గనైజ్ ఎట్లా చేసుకుంటామో బ్యాగ్ల బుక్కుల్ని అట్లా చేసుకునేటోళ్ళం. మరదలది బర్త్డే అయితే ఉండే అనమాట. ఇంకా మా అమ్మ ఫోన్ చేస్తేను పిల్లలు ఇద్దరు అక్కడికైతే వెళ్ళిర్రు. ఇంకా మేము బుక్స్కి అట్టలు సగం వేసినా సగం వేయలేదు. వంశు తల్లి లేచింది, ఇక పైన అయితే పడుకుందనమాట, కిందేస్తే లేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే అయితే అట్టలు వేద్దాంలే అని వేసిన వరకు అయితే తీసిన. అయితే డోరిమాన్ స్టిక్కర్స్ తెచ్చిన కదా, ఇంకా అవైతే అతికిద్దామని అవి వెతుక్కొచ్చిన. మా నాన్నగారికి అయితే ఇక అవి వేయకపోతే అలిగేటట్టున్నాడు. అంటే అవి ఫస్ట్ దొరకలేదన్నమాట. ఏడున్నాయిరా అని వాడిని అడిగితే నాకేం తెలుసు, మీరేమన్నా నాకు ఇచ్చిర్రా అని ఏడుపు ముఖం పెట్టిండు. ఇక ఏడుస్తాడు అని నేనే పోయి దేవులాడికి వచ్చి ఇక వేస్తున్నా. వాడేమో ఇంకా వెళ్ళిపోయిండు అనమాట, మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిండు బర్త్డేకి. కానీ అక్కడికి వెళ్ళినా పాపం వాడికి ఫ్రీగా లేదనమాట. వాడికి చెవి పెయిన్ వచ్చిందంట ఎందుకో. మొన్న ఒక రోజు నేను కూడా అట్లనే చెవి నొప్పి లేచి బాగా ఇబ్బంది పడ్డా. ఈరోజేమో వాడికి చెవి నొప్పి లేస్తుందంట. ఇక ఇంటికైతే రాగానే మా ఆయన అయితే చెవులో కొంచెం జీవులిలాగా ఉంటే తీసేసి చెవులు అవి వేసుకునే డ్రాప్స్ ఉంటే వేసి ఇంకా తనతో అయితే పడుకోబెట్టుకున్నాడు. ఇంకా మా బుడ్డమ్మ ఎప్పుడు వండుకుంటుందో నేను ఎప్పుడు వండుకోవాలో. ఆల్రెడీ అప్పటికి 11 అయిపోయింది. ఇంక ఇట్లా లేటు వండుకున్నాను అనుకోండి, ఇంకా పొద్దుగాల ఏం లేదు. నాకైతే హిందీ మాట్లాడడం రాదు, అలాగే అర్థం కూడా అంత కాదు, కానీ లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టము. రాయటము చదవటము అంతా వచ్చు. బుక్స్లలో అయితే నార్మల్గా అర్థమవుతుండే, మాట్లాడేదైతే అస్సలు అర్థం కాదు, కానీ బుక్స్లలో నార్మల్గా అర్థమవుతుండే. హిందీ సబ్జెక్ట్ మీద బాగా ఇష్టం పెడుతుంటే నేనైతే. 10th క్లాస్లో మసుదా మేడం ఇప్పటికీ గుర్తుంది.
అందరూ గుర్తున్నారు. హిందీకి నేను కొంచెం ఎక్కువ ఇష్టపడుతుంటే, అంటే నేర్చుకోవటానికి కూడా మా ఫ్రెండ్స్‌కి వచ్చినోళ్ళ దగ్గర బాగా అడిగి నేర్చుకుందామని ట్రై చేస్తుంటి. కానీ నాకు మాత్రం రాలేదు. ఇంకా అది రాదని కూడా అర్థమైపోయింది. ఇక కొన్నిటికైతే ఏసినా, కొన్నిటికి ఏసేది ఉండే. ఇంక ఇప్పుడు అయ్యేటట్లేదని పక్కన పెట్టేసిన. మా బుడ్డదాన్ని మెల్లగా కిందేద్దామని చూస్తున్నా. జస్ట్ ఇట్లా ముట్టుకుంటే చాలు ఇక కదులుతుంది. ఇదొక పెద్ద టాస్క్ అసలు. పిల్లలు కనుక మీద పడుకున్నారనుకోండి, వాళ్ళని కింద వండబెట్టడం అనేది ఒక పెద్ద టాస్క్. మళ్ళీ మా అత్తమ్మ గాని, మా అమ్మ గాని, లేదంటే మా ఆయన గాని నిదానంగా భలే వండబెడతారు. సరే బుడ్డదాన్ని బజ్జో పెట్టాలి. లైక్ చేయండి. ఉంటా బై.